are going to learn 8th class physics 10th lesson stars in the solar system. This is a very important and interesting lesson. This is the first part of this lesson and I explain all the points in Telugu also. Stars in the solar system. Firstly, what we see in the dark night అంటే మనము చీకటి రాత్రి మనం ఆకాశంలోకి చూస్తే మనకి ఏమి కనిపిస్తాయి? ఎగ్జాక్ట్లీ స్టార్స్, మూన్ ఎక్సెట్రా. నక్షత్రాలు, చందమామ ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి. ద బెస్ట్ అన్నోన్ ఫ్యాక్ట్ ఈస్ ద డాట్స్ విచ్ వి సీ ఇన్ ద నైట్ బిగ్గర్ దెన్ ద స్టార్స్ ఆర్ ప్లానెట్స్. అంటే మీరు నక్షత్రాలు చూస్తూ ఉంటారు. నక్షత్రాలు మనకి చాలా దూరంలో ఉండడం వల్ల అవి మనకి చిన్న డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ఆ డాట్స్లో నక్షత్రాల కంటే పెద్ద డాట్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి ప్లానెట్స్ అని అర్థం. వన్స్ ట్రై దిస్ ఎక్స్పెరిమెంట్ బట్ నాట్ ఇన్ క్లౌడీ డేస్ అండ్ రెయినీ డేస్. మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఇంకా ప్లానెట్స్ని వాటిని. బట్ క్లౌడీ డేస్లో, రెయినీ డేస్లో ఈ ప్లానెట్స్ని కానీ స్టార్స్ని కానీ చూడడానికి అవైలబుల్ కాదు. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్? An aggregation of matter in the universe that constitutes a unit for astronomical study. అంటే ఏవి అయితే స్పేస్కి ఇంకా సోలార్ సిస్టమ్కి సంబంధించి ఉంటాయో, ఎగ్జాంపుల్ స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్, రాకెట్స్, కామెట్స్, గ్యాలక్సీస్ ఇంకా చాలా వీటన్నిటినీ మనం సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ఆస్ట్రానమీ? ద స్టడీ ఆఫ్ గ్యాలక్సీ అండ్ అబౌట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. మనం నేర్చుకున్నాం సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే స్పేస్లో ఇంకా సోలార్ సిస్టంలో వాటికి సంబంధించిన థింగ్స్, వాటన్నిటిని మనం సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. ఆ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ మీద స్టడీనే మనం ఇక్కడ ఆస్ట్రానమీ అని పిలుస్తాం. అంటే ఆ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, వాటి గురించి ఫ్యాక్ట్స్, ఆ స్టడీనే మనం సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. స్టార్స్ అపియర్ ఇన్ డిఫరెంట్ కలర్స్ బికాస్ ఆఫ్ ది ఏజ్. అంటే స్టార్స్ అనేవి మీకు సంథింగ్ బ్లింక్ అవుతున్నట్టు ఇంకా డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్టార్ యొక్క ఏజ్ని బట్టి ఉంటాయన్నమాట. సపోజ్ యంగ్ స్టార్స్ ఆర్ ఇన్ బ్లూ కలర్. యంగ్ స్టార్స్ ఉంటాయి కదా, అంటే కొత్తగా పుట్టిన స్టార్స్ ఇంకా ఉంటాయి కదా, అవి మనకి బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మిడిల్ ఏజ్డ్ వైట్ కలర్లో ఉంటాయి. అండ్ ఓల్డ్ స్టార్స్ ఆర్ ఇన్ రెడ్ కలర్. కొన్ని రెడ్ కలర్లో స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, అవి ఓల్డ్ ఏజ్ స్టార్స్ అని అర్థం. And stars appear in different sizes also, but not because of the distance. అంటే సపోజ్ మీరు ఒక వస్తువుని దగ్గరగా పెట్టుకోండి, ఇంకొక వస్తువుని దాని వెనకాల పెట్టండి. ముందు పెట్టిన వస్తువు వెనకాల పెట్టిన వస్తువు కంటే చిన్నదైనా మనకది పెద్దగానే కనిపిస్తుంది. బికాస్ ఆ పెద్ద వస్తువు దూరంగా ఉండడం వల్ల రెండు సేమ్ సైజులో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్టార్స్ దూరంగా దగ్గరగా ఉండడం వల్ల వాటి సైజెస్ వేరు అని చెప్పలేమన్నమాట. స్టార్స్ అన్నీ ఒకే సైజులో ఉంటాయి, బట్ మనకి ఆ డిఫరెంట్ సైజెస్లో కనిపించడం అనేది ఒక ఆప్టికల్ ఇల్యూషన్. నెక్స్ట్, ఇట్స్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్ డ్యూ టు ద డిఫరెంట్ బ్రైట్ ప్రాసెస్. అంటే అవి పెద్దవి, ఈ స్టార్స్ పెద్దవి, ఈ స్టార్స్ చిన్నవి అని ఎట్లా చెప్పగలమంటే వాటి బ్రైట్నెస్, షైనింగ్. ఒక స్టార్ బాగా షైనీగా ఉంటుంది, దాని కాంతి ఎక్కువ వెలుగుని ఇస్తుంది. ఇంకొక స్టార్ లైట్ బ్రైటింగ్గా ఉంటుంది, ఆ కాంతి వల్ల ఆ స్టార్ పెద్దగా ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇన్ ఫ్యాక్ట్ స్టార్స్ అన్ని ఇంచుమించు ఒకే సైజెస్లో ఉంటాయి. అండ్ స్టార్స్ డు నాట్ యాక్చువల్లీ ట్వింకిల్, ఇట్స్ మెయిన్లీ అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్. మీరు దీని మీద ఒక రైమ్ కూడా వినే ఉంటారు, ట్వింకిల్ లిటిల్ స్టార్ అని. యాక్చువల్లీ స్టార్స్ అనేవి ట్వింకిల్ అవ్వవంట, అది అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్ వల్ల మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. స్టార్స్ అపియర్ టు ట్వింకిల్ బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్. అంటే స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతున్నట్టు ఎందుకు కనిపిస్తాయంటే బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ వల్ల మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. మీ అందరికీ తెలుసు, సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు అండ్ పడమర వైపు అస్తమిస్తాడు. డూ స్టార్స్ స్లీప్ ఇన్ ద నైట్ టైం? మార్నింగ్ పూట మనకి స్టార్స్ ఏమైపోతాయి, ఎందుకు కనిపించవు, అవి నిద్రపోతాయా? చూద్దాం. నో, ద స్టార్స్ ప్రెజెంట్ ఆల్వేస్ ఇన్ ద స్కై, బట్ వీ కాంట్ సీ ద స్టార్స్ ఆన్ ద డే టైమ్ బికాస్ ఆఫ్ ద బ్రైట్ సన్లైట్.
This bright sunlight dominates the stars, so we can't see the stars. అంటే స్టార్స్ అనేవి మార్నింగ్ నైట్ ఎప్పుడు కూడా అవి ప్రెజెంట్ అయ్యే ఉంటాయి. అంటే ఆ స్టార్స్ అనేవి ఎక్కడికి వెళ్ళిపోవు, అక్కడే ఉంటాయి. కానీ మనకి మార్నింగ్ పూట బ్రైట్ సన్లైట్ స్టార్స్ని డామినేట్ చేయడం వల్ల మనకి స్టార్స్ అనేవి కనిపించవు. స్టార్స్ వెలుతురు కంటే సూర్యుడి వెలుతురు ఎక్కువ ఉండడం వల్ల ఆ లైటింగ్ ఎక్కువగా వచ్చి స్టార్స్ అనేవి మనకి కనిపించవు. నెక్స్ట్ నెంబర్ 5. కెన్ యూ నేమ్ ద నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్? మీరు మన భూమికి దగ్గరలో ఉన్న నియరెస్ట్ స్టార్ పేరు చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ, సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్. యూ ఆల్ ఆర్ సర్ప్రైజ్డ్ దట్ సన్ ఈజ్ ఎ స్టార్. అంటే మీ అందరూ ఆశ్చర్యపడి ఉండొచ్చు, సన్ అనేది ఒక స్టారా అని. ఎస్, సన్ ఈజ్ ఎ స్టార్, బిగ్గెస్ట్ స్టార్ అండ్ క్లోజెస్ట్ స్టార్ టు అవర్ ఎర్త్. నెక్స్ట్, you all almost know sun rises in the east and sets in the west. Do you know why it happens and how it happens? Let me explain. మీ అందరికీ తెలుసు, సన్ అనేది తూర్పు వైపు ఉదయిస్తుంది అండ్ పడమర వైపు అస్తమిస్తుంది. ఎందుకు ఈ విధంగానే జరుగుతుంది? సూర్యుడు పడమర వైపు ఎందుకు ఉదయించకూడదు, తూర్పు వైపు ఎందుకు అస్తమించకూడదు? ఇలాగా తూర్పు వైపే ఉదయించి పడమర వైపు ఎందుకు అస్తమిస్తాడు మనం తెలుసుకుందాం. Because Earth revolves on its own axis. Due to the Earth revolution, the celestial objects are rotating east to west. అంటే ఎర్త్ అనేది తిరుగుకుంటూ తన చుట్టూ తను తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. దానివల్ల సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్, మనం నేర్చుకున్నాం సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే, ఆ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అనేవి రొటేట్ అవుతూ ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతూ ఉంటాయి. దానివల్ల మనకి సూర్యుడు తూర్పు వైపు ఉదయించి పడమర వైపు అస్తమిస్తూ ఉంటాడు. సో డూ ఆల్ స్టార్స్ మూవ్ అలాంగ్ విత్ ద యాక్సిస్? అంటే ఇందాక మనం తెలుసుకున్నాం, స్టార్స్ అనేవి కూడా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్లోకే వస్తాయి. ఇంతకేమని అనుకున్నాం మనం, డ్యూ టు ద ఎర్త్ రివల్యూషన్ వల్ల సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఈస్ట్ టు వెస్ట్ యాక్సిస్లో తిరుగుతాయి, రొటేట్ అవుతాయని మనం అనుకున్నాం. మరి అన్ని స్టార్స్ కూడా తన యాక్సిస్లో తిరుగుతూ ఉంటాయా? చూద్దాం. నో, వన్ స్టార్ డోంట్ మూవ్. ఒక స్టార్ మాత్రం కదలదంట. ఆ స్టార్ ఏంటంటే పోల్ స్టార్. యాక్చువల్లీ వీ కాల్ పోలారిస్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్పియర్ ఎట్ ద నార్త్ పోల్. అది నార్దర్న్ హెమిస్పియర్లో నార్త్ పోల్లో లొకేట్ అయ్యి ఉంటుంది. ఫస్ట్లీ వీ రీకాల్ ద హెమిస్పియర్స్. దే ఆర్ 2 హెమిస్పియర్, నార్దర్న్ అండ్ సౌదర్న్. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి, ఈ పిక్చర్ చూడండి. ఇది ఎర్త్. దీన్ని మనం 2 హాఫ్స్గా డివైడ్ చేసాం. దాని పైన ఉన్నది నార్దర్న్ హెమిస్పియర్ అండ్ కిందది సదర్న్ హెమిస్పియర్. ఇప్పుడు పోలారిస్ అనేది మనం నార్దర్న్ హెమిస్పియర్లో ఉంటుందని అనుకున్నాం. సో దిస్ ఈజ్ ద నార్దర్న్ హెమిస్పియర్ అండ్ పోలారిస్ అనేది ఈ మిడిల్లో పోల్ దగ్గర ఉంటుంది. సి, దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్లేస్. సో ఈ పోల్ స్టార్ అనేది అసలు మూవ్ అవ్వదంట. నెక్స్ట్, కాన్స్టిలేషన్స్. మీకు ఎవరికైనా కాన్స్టిలేషన్స్ అంటే ఏంటో తెలుసా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఐడెంటిఫైడ్ ఇన్ టు షేడ్స్ ఆర్ కాల్డ్ కాన్స్టిలేషన్. మీరు చూసే ఉంటారు, కొన్నిసార్లు మనం ఆకాశంలో స్టార్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అవి కొన్ని లెటర్స్లో కానీ కొన్ని షేప్స్లో కానీ కొన్ని టైప్స్ ఆఫ్ పిక్చర్స్లో కానీ కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించడాన్ని మనం కాన్స్టిలేషన్స్ అని పిలుస్తాం. దేర్ ఆర్ ఎట్ ప్రెజెంట్ 88 రికగ్నైజింగ్ కాన్స్టిలేషన్స్. అంటే మనం ఇప్పుడు ఏవైతే కనిపెట్టామో 88 కాన్స్టిలేషన్స్ని అట్లా మనం కనిపెట్టి రికగ్నైజ్ కాన్స్టిలేషన్స్గా ఉన్నాయి. సమ్ ఆర్, దాంట్లో బెస్ట్ సమ్ కాన్స్టిలేషన్స్ ఏంటంటే ఓరియన్, క్యాసియోపియా, లియో మేజర్. ఇవన్నీ ఫేమస్ అంట. సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లియో మేజర్ కాన్స్టిలేషన్. కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. లియో మేజర్ కాన్స్టిలేషన్ మీద కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. లియో మేజర్ ఇన్స్పైర్డ్ ఈజిప్టియన్స్ టు బిల్డ్ ద ఫేమస్ స్ఫినిక్స్. అంటే లియో మేజర్ కాన్స్టిలేషన్ ఏంటంటే ఒక మనిషి రూపంలో కనిపించి అట్లా కనిపించిందంట. ఈజిప్టియన్స్ దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి స్ఫినిక్స్ అనే బొమ్మని బిల్డ్ చేశారంట. డూ యూ నో ద పోల్ స్టార్ హెల్ప్ ద ఆస్ట్రోనాట్స్ టు ట్రావెల్ ఇన్ ద స్కై? మీకు తెలుసా, పోల్ స్టార్ ఇందాక మనం చెప్పుకున్నాం నార్దర్న్ హెమిస్పియర్లో ఉంటుంది పోల్ దగ్గర. ఆ పోల్ స్టార్ ఎక్కువ మూవ్ అవ్వదు కదా. ఆ పోల్ స్టార్ అనేది ఆస్ట్రోనాట్స్కి స్పేస్లో ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుందంట. అది ఎట్లనో చూద్దాం. I think you all have a doubt that how pole star can help the astronauts. Let me explain how. అంటే
మీ అందరికీ డౌట్ రావచ్చు, ఒక స్టార్ అనేది ట్రావెల్ చేయడానికి ఎట్లా ఉపయోగపడుతుంది అని. చూద్దాం. ఫస్ట్లీ ద ఆస్ట్రోనాట్స్ ఫైండ్ దట్ ఇన్ విచ్ హెమిస్పియర్ వెజ్ ఆర్ దేర్. ముందుగా ఆస్ట్రోనాట్స్ వాళ్ళు ఏ హెమిస్పియర్లో ఉన్నారని తెలుసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇందాక మనం తెలుసుకున్నాం హెమిస్పియర్స్ అంటే ఏమిటో. సో వాళ్ళు ఫస్ట్ ఏ హెమిస్పియర్లో ఉన్నారో తెలుసుకుంటారు. ఆఫ్టర్ ద ఆస్ట్రోనాట్స్ రీచింగ్ ద నదర్న్ హెమిస్పియర్ దే ఫైండ్ ఏ పోల్ స్టార్. వాళ్ళు తర్వాత నదర్న్ హెమిస్పియర్కి చేరుకుని పోల్ స్టార్ని కనిపెడతారు. ద మోస్ట్ ఫేమస్ కాన్స్టలేషన్ ఇన్ ద స్కై ఈస్ ఓరియన్ ద హంటర్. మీ అందరికీ తెలుసు, ద మోస్ట్ ఫేమస్ కాన్స్టలేషన్ ఏంటంటే ఓరియన్ ద హంటర్. నెక్స్ట్, సైరస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై. సైరస్ అనేది చాలా చాలా బ్రైటెస్ట్ స్టార్ అమాంగ్ ఆల్ ద స్టార్స్. అండ్ ఇక్కడ చూడండి, మీకు వన్ కాన్స్టలేషన్ని చూపిస్తాను. దిస్ ఈజ్ క్యాసియోపియా కాన్స్టలేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం ద ఫేమస్ కాన్స్టలేషన్స్లో ఇది ఒకటి. సో ఇది ఏ రూపంలో కనిపిస్తుందబ్బా, ఏ లెటర్లో కనిపిస్తుందబ్బా అని అనుకుంటున్నారు కదా. సి, ఇట్స్ లైక్ డబ్ల్యూ. మీకు ఆకాశంలో ఇది డబ్ల్యూ లాగే కనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు అది రివర్స్లో ఎంలా కనిపించవచ్చు, సైడ్ వర్షన్లో కనిపించవచ్చు, ఎట్లా అన్న కనిపించవచ్చు. ఇట్ సీమ్స్ లైక్ లెటర్ ఎం ఆర్ లెటర్ డబ్ల్యూ. చూడండి, ఇది ఫేమస్ కాన్స్టలేషన్, దాని పేరు క్యాసియోపియా. మూన్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైట్ బికాస్ మూన్ ఈజ్ నాన్ లూమినస్. వన్స్ వీ కాల్ ద లూమినస్ అండ్ నాన్ లూమినస్. ముందుగా మూన్ అనేది తన ఓన్ లైట్ని ప్రకాశించలేదు, ఎందుకంటే మూన్ అనేది నాన్ లూమినస్. వన్స్ వీ రీకాల్ ద లూమినస్ అండ్ నాన్ లూమినస్. మనం ఇంకొకసారి చూద్దాం, నేర్చుకుందాం లూమినస్ అంటే ఏంటి, నాన్ లూమినస్ అంటే ఏంటి. లూమినస్, ద ఆబ్జెక్ట్ విచ్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఓన్ లైట్, దే ఆర్ కాల్డ్ లూమినస్. అంటే ఏ వస్తువు అయితే తన సొంతంగా తన లైట్ని ప్రకాశిస్తుందో అది లూమినస్. అండ్ ద ఆబ్జెక్ట్ విచ్ కాంట్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఓన్ లైట్ కాల్డ్ నాన్ లూమినస్. లైక్ మూన్ అంటే ఇప్పుడు సపోజ్ సన్ ఉంది, అది దేని మీద ఆధారపడి లైట్ని ప్రొడ్యూస్ చేయట్లేదు, దాని ఓన్గా దాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. బట్ మూన్ అనేది సన్ మీద ఆధారపడుతుంది. మూన్కి ఓన్ లైట్ అనేది లేదు. మార్నింగ్ అంట సన్ యొక్క సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుని నైట్ అదే వెలుతురుని మూన్ మనకి ఇస్తుంది. సో మూన్ ఈజ్ నాన్ లూమినస్ బికాస్ ఇట్ కాంట్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ లైట్. ఇట్ అబ్జర్వ్స్ సన్లైట్ ఇన్ ద డే టైమ్ అండ్ గివ్స్ షైనింగ్ ఇన్ ద నైట్ టైమ్. నెక్స్ట్, మూన్ ఈజ్ 50 times స్మాలర్ దాన్ ద ఎర్త్. మూన్ అనేది 50 times ఎర్త్ కంటే స్మాలర్, అంటే 2 మూన్లు కలిపితే మన ఎర్త్ అవుతుందన్నమాట. నెక్స్ట్, నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ఇన్ నాసా ఆస్ట్రోనట్. అంటే ఆస్ట్రోనట్ అంటే ఏంటి, స్పేస్లో ట్రావెల్ చేసేవాళ్ళు. నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేవాళ్ళు నాసా ఆస్ట్రోనట్ అంట. నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టెప్డ్ ఆర్ వర్క్డ్ ఆన్ ద మూన్ ఆన్ July 20th, 1969. అంటే నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన మొదటిసారి మూన్ మీదకి వెళ్ళారంట, మూన్ మీద నడిచారంట. ఇప్పుడు July 28, 1969లో అతను మూన్కి చేరుకున్నారు. నెక్స్ట్, డస్ ద మూన్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ నైట్. అంటే మనకి రోజు మూన్ ఒకేలా కనిపిస్తుందా? నో, ద మూన్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ద ఎవ్రీ నైట్. It's a change in the shape and in the size. This is because of the revolution of the earth. The shades of the moon in every night are called phases of the moon. మీకు తెలుసు, పౌర్ణమి, అమావాస్య అని మనకి చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అంటే ఏంటి, ఎందుకలా షేప్స్ మారుతూ వచ్చింది మూన్? అది ఎందుకంటే ఎర్త్ అనేది రెవల్యూషన్, అంటే తన చుట్టూ తను తిరుగుతూ మూన్ చుట్టూ తిరుగుతుందన్నమాట. అలా తిరగడం వల్ల మనకి మూన్ అనేది తగ్గుతూ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. మనకి ఆ తగ్గే నుంచి, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి దాకా, న్యూ మూన్ డే నుంచి ఫుల్ మూన్ డే దాకా ఉండే కొత్త షేప్స్ని, మూన్ షేప్స్ అన్నిటిని మనం ఫేజెస్ ఆఫ్ ద మూన్ అని పిలుస్తాం. చూడండి, యాక్చువల్లీ డ్రాయింగ్ అదేలా కాకపోవచ్చు, కానీ సమ్ ఇట్లానే ఉంటుంది కదా, మూన్ తగ్గుతూ వెళ్తుంది. And the consecutive cycle between the full moon day to a new moon day are 15 days. ఒక ఫుల్ మూన్ డే నుంచి ఒక న్యూ మూన్ డేకి రావడానికి మూన్కి 15 days పడుతుందంట. ద టైమ్ పీరియడ్ టు ఏ ఫుల్ మూన్ డే టు ఎనదర్ ఫుల్ మూన్ డే ఈజ్ 29 days. ఒక ఫుల్ మూన్ డే నుంచి మళ్ళీ ఇంకొక ఫుల్ మూన్ డేకి రావడానికి
ఒక 1 month టైం పడుతుంది, మీన్స్ 29 days. నెక్స్ట్, a celestial body revolving around of another celestial body is called a satellite. ఇప్పుడు చూడండి, సెలెస్టియల్ అంటే మనకి ఏంటో తెలుసు. సెలెస్టియల్ బాడీస్ ఇందాక మనం నేర్చుకున్నాం. ఒక సెలెస్టియల్ బాడీ చుట్టూ ఇంకొక సెలెస్టియల్ బాడీ తిరగడంనే ఉంటుంది కదా, ఇంకొక సెలెస్టియల్ బాడీ ఉంటుంది, దాని చుట్టూ తిరిగే దాన్ని శాటిలైట్ అని మనం పిలుస్తాం. దే ఆర్ 2 types of satellites. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సి, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. సపోజ్ మూన్ ఉంది, మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అండ్ ఎర్త్ కూడా తన చుట్టూ తను తిరుగుతూ మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ శాటిలైట్ బికాస్ ఇట్ రౌండ్స్ అరౌండ్ ద అనదర్ సెలెస్టియల్ బాడీ. సో ఇట్స్ ఏ న్యాచురల్ శాటిలైట్. అండ్ మ్యాన్ మేడ్ అంటే మనకు తెలుసు, రాకెట్స్, శాటిలైట్స్ మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు వినిపిస్తూ ఉంటుంది కదా, ఇది కూడా పైన శాటిలైట్స్ ఇచ్చే సిగ్నల్స్ వల్ల నేను మాట్లాడేది మీకు వినిపిస్తూ ఉంటుంది. మనం మాట్లాడే ఫోన్ కాల్స్, ఇంకా సంథింగ్ డివైజెస్ ఎక్సెట్రా ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా శాటిలైట్స్ వల్లే పనిచేస్తాయి. సో దే ఆర్ కాల్డ్ మ్యాన్ మేడ్ శాటిలైట్. సో లెట్స్ సీ సమ్ ఇండియన్ శాటిలైట్స్. ఆర్యభట్ట, ఫస్ట్ శాటిలైట్ ఫ్రమ్ ఇండియా. అంటే ఆర్యభట్ట మ్యాన్ మేడ్ శాటిలైట్ అని చెప్పుకున్నాం, అది ఫస్ట్ శాటిలైట్ మన ఇండియా నుంచి పంపించిన ఫస్ట్ శాటిలైట్. అండ్ ఆస్ట్రోసాట్ ఎక్సెట్రా. ఇస్రో ఈజ్ ఏ స్పేస్ రీసెర్చ్ సెంటర్. ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, మనం ఇప్పుడు ప్లానెట్స్ గురించి చూద్దాం. ప్లానెట్స్ యొక్క రీనేమ్స్ ఏంటి అలా చూద్దాం. ఇప్పుడు మనం మెర్క్యూరీని బుధ్ అని పిలుస్తారు. వీనస్ని వీనస్ అనేది బాగా బ్రైటెస్ట్ ప్లానెట్. ఎర్త్ని పృథ్వీ అని పిలుస్తాం. మార్స్ని మాన్సాల్ ఆర్ రెడ్ మూన్ అని పిలుస్తాం. జూపిటర్ని బృహస్పతి అని పిలుస్తాం. నౌ లెట్స్ సీ ద ఆర్డర్ ఆఫ్ ద ప్లానెట్స్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. అండ్ ఫైనల్లీ 9 planets ఉంటాయి. బట్ in 2006, one planet is disappeared and not in our galaxy family. That is Pluto. కొన్ని అనివార్య కారణాల వల్ల మన సోలార్ సిస్టంలో 9 planets ఉండేవి. బట్ 2006లో ఒక ప్లానెట్ అనేది డిసపియర్ అయిపోయింది. దాని పేరు ప్లూటో. అది అత్యంత చిన్న ప్లానెట్, ఉన్న వాటిల్లో అన్నిటికంటే చాలా చిన్నది. ఓకే, సో ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మనం ఈ లెసన్లో ఇంకొక పార్ట్ రిమైనింగ్ ఉంది, అది నేను చేసిన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పటిదాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. బై బై ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.